చాలా హృదయాలు కదిలించే సంఘటన అది. సో అసలు ఏం జరిగింది ఆయన లైఫ్లో? నమస్కారం. నమస్తే. మనిషి అనుకుంటే సాధించగలుగుతాడు అనే ఒక ఇన్స్పిరేషన్ని పట్టుకొని మీరు ఈడ వరకు రాగలిగారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత లైఫ్ అసలు నాకు ఇప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు, నాకు అలా జరిగింది అంటే. ఎలా జరిగింది సార్ ఎగ్జాక్ట్గా? ఒకసారి ఆ స్టోరీ చెప్పగలుగుతారు మాకేమన్నా? బల్చూరి పీక్ అని ఒక పీక్ తిరిగి వస్తున్నప్పుడు, అంటే ఇవన్నీ వింటే మా అమ్మ నాన్న వింటే భయపడతారు. యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను. నీళ్ళు కొట్టేవారు, నన్ను జోరుగా కొట్టేవారు, ఎలా లేపడానికి ట్రై చేస్తారు, లేవట్లేదంట. తర్వాత సడన్గా మా వైఫ్ పేరు ఈషా, మా పిల్లల పేరు చెప్పగానే లేచానంట. వాళ్ళందరూ నాకు రెండో జన్మనిచ్చిన నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ. నేను ఎన్నో రోజులు రాత్రులు ఏడ్చినవి ఉన్నాయి. ఓకే, మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ మిషన్ వాక్ అనే ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇటువంటి సిచ్యువేషన్లో ఎంత ఫిజియోథెరపీ చేస్తే అంత ఫాస్ట్ రికవర్ అవుతుందో నాకు తెలుసు, కానీ అలాగా ఎవరు చేస్తారని తెలియలేదు అప్పుడు. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ అవేర్. గ్రేస్ ఆఫ్ గాడ్ తను సెర్చ్ చేసింది, ఓకే పలానా ఉంది, వై డోంట్ యు ట్రై అని చెప్పేసి దెన్ డిసైడ్ చేశాను, మోస్ట్లీ దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హావ్ టు గో. ఐ థింక్ మనం మళ్ళీ గెటౌన్ అవ్వగలుగుతాం, మన లైఫ్లో మనం మళ్ళీ రాణించగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలాగా భయం వేస్తుంది. ఇది చాలా కష్టం అండి. ఇది మాకు మాత్రం తెలుసు ఇది ఎంత బాధాకరంగా ఉంటుంది. మానసికంగా చాలా ధైర్యం కావాలి దీనికి. అలాగని చెప్పేసి ఆ ధైర్యం లేదని మాత్రం అనుకోకూడదు. నేను అనుకోలేదండి అలాగా. నేను అనుకున్నాను ఏమైనా సార్, డాక్టర్ ఏమైనా చెప్పని, మెడికల్ సైన్స్ ఏమైనా చెప్పని, ఎవరు ఏమన్నా అన్నాయి, నా లైఫ్ నా చేతిలో ఉంది అని మాత్రం గట్టిగా అనుకున్నాను. అలా బాధపడుతూ ఉండిపోయి ఆ బాధలో మునిగిపోయి లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది, ఇంకా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి బయటికి రావాలండి. నేను వచ్చానండి. నేను మిషన్ వాక్లో ఏంటంటే ఇక్కడ నేను వచ్చాను కదా, ఇక్కడ ఫార్చునేట్గా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా సింపుల్గా చేస్తారండి. సింపుల్ థింగ్స్ అరౌండ్ మన చుట్టూరు ఉన్న చిన్న సింపుల్ థింగ్స్, అటువంటి చిన్నవన్నీ వాడుకుని చాలా జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు. అందుకని నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎత్తుకుని బయట తీసుకొచ్చేస్తారు. చాలా హృదయాలు కదిలించే సంఘటన అది. సో అసలు ఏం జరిగింది ఆయన లైఫ్లో? మిషన్ వాక్ అనే ఈ సంస్థ ఆయనకి ఎలాంటి సౌకర్యాలు అందించి ఆయన జీవితాన్ని ముందడుగేసేలాగా హెల్ప్ చేసిందో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. మనిషి అనుకుంటే సాధించగలుగుతాడు అనే ఒక ఇన్స్పిరేషన్ని పట్టుకొని మీరు ఈడ వరకు రాగలిగారు. మీ లైఫ్లో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎలా అనిపించింది? బిఫోర్ మీరు ఎలా ఉండేవారు? అసలు మీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎలా ఉండేవారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత లైఫ్ అసలు నాకు ఇప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు, నాకు అలా జరిగింది అంటే. నన్ను ఎవరైనా వీల్ చైర్ మీద తీసుకొస్తున్నప్పుడు, లేకపోతే నేను బెడ్ మీద కష్టపడుతున్నట్టు షిఫ్ట్ అవుతున్నప్పుడు, నేను ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నప్పుడు మాత్రమే నాకు కొంచెం గుర్తొస్తుంది ఇలాగ నా లైఫ్ ఇలా టర్న్ అయిందా అని. అది కాకుండా మెంటలీ నాకు ఇంకా అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నాది ఇది ఇన్సిడెంట్ జరగకుండా ముందు నా లైఫ్ చాలా ఫిజికలీ బిజీగా ఉండేది. అంటే నేను ఒక స్పోర్ట్స్ పర్సన్. ఓకే. రెగ్యులర్గా యోగా ప్రాక్టీసెస్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం, నేర్పటం, తర్వాత రన్నింగ్ చేయటం, ట్రెక్కింగ్ చేయటం, ఇది నాది హాబీస్. యాక్చువల్లీ నా లైఫ్ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఇదే సర్కిల్లోనే ఉండేది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నాకు చాలా సంతోషం ఉండేది. నాకు ఫ్యామిలీ ఉంది. బేసికలీ అలా ఉన్నవాడిని వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అంటే నేను మౌంటైనరింగ్ కూడా నా ప్యాషన్. మౌంటైనరింగ్ చేస్తూ పడిపోయిన తర్వాత ఎలా జరిగింది సార్ ఎగ్జాక్ట్గా? ఒకసారి ఆ స్టోరీ చెప్పగలుగుతారు మాకేమన్నా? మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం ఉత్తరాఖండ్కి ట్రెక్కింగ్ అని వెళ్ళాం. అంటే మౌంటైనరింగ్, స్నోఫాల్ టైం అది. స్నోఫాల్ టైం అది యూజువలీ. సో అలాగా వెళ్ళినప్పుడు బల్చూరి పీక్ అని ఒక పీక్ మేము అక్కడ వరకు సబ్మిట్ చేసి తిరిగి వస్తున్నప్పుడు అడ్వాన్స్ బేస్ క్యాంప్లో ఒక నైట్ ఉండిపోయాము. స్నోఫాల్ అది జరిగింది. మన్నాడు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ టైంలో మేము కిందకు వచ్చేస్తామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం బేస్ క్యాంప్కి. ఓకే. బయలుదేరుతున్నప్పుడు స్నో లైన్ దాటేసి కింద గ్రాస్ లైన్ వచ్చాము. వస్తున్నప్పుడు అక్కడ అది ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు. అది సడన్గా నా రైట్ లెగ్ స్లిప్ అయిపోయి రోల్ అవ్వకుంటూ కొండలో పడిపోయాను. ఓకే. వెనకాల నాది బ్యాగ్ ఉండేది, బ్యాక్ ప్యాక్ ఉండేది. అయినా కూడా మోస్ట్లీ ఎక్కడ తగిలిందో ఎలా తగిలిందో తెలీదు. పడిపోయిన తర్వాత స్ప్రోలో లేను. నాతో పాటు వచ్చిన వాళ్ళే మా మాస్టర్ ఒకరు ఉన్నారు.
ఆయన ఆయన సహాయంతో మళ్ళీ నన్ను ఈ ప్రపంచంలో రాగలిగాను. ఎందుకు ఆ టైంలోనే వెళ్ళాలని అనుకున్నారు? అంటే అది ఆ టైం సూటబుల్ టైం అండి ఉత్తరాఖండ్ వెళ్ళటానికి. అది ఓకే ఓకే అని మేము ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. కాకపోతే మోస్ట్లీ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల మనం వెదర్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం. ఇప్పుడు ఎప్పుడైనా స్నోఫాల్ రావచ్చు, ఏమైనా జరగచ్చు, అలా ఉంది. ఎంతమంది వెళ్ళారు మీరు? మేము ఒక 42 మెంబర్స్ వెళ్ళామండి. 42 మెంబర్స్ వెళ్ళారు. అందరూ పైకి ఎక్కారా లేకపోతే మీరు కొంతమంది వెళ్ళారు? 42 మెంబర్స్ లో ఒక 20 మెంబర్స్ కింద బేస్ క్యాంప్ లో ఉండిపోయారు. ఓకే ఓకే. ఒక అరౌండ్ 20 మెంబర్స్ మేము అడ్వాన్స్ బేస్ క్యాంప్ వెళ్ళాము. అక్కడ కూడా ఒక 10 మెంబర్స్ ఉండిపోయారు. ఇక మిగిలిన 10 మెంబర్స్ మేము పీక్ కావాలండి పీక్ సబ్మిట్ చేసి కిందకి వస్తాం వద్దాం అనుకుని బయలుదేరారు. వచ్చేసాము. వచ్చేసారు. పీక్ సబ్మిట్ చేసి కిందకి వచ్చి అడ్వాన్స్ బేస్ క్యాంప్ వాళ్ళు అందరినీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ కిందకి బేస్ క్యాంప్ వస్తున్నాం. 20 మంది కలిసి వస్తున్నప్పుడు ఇలా జరిగింది. అప్పుడు ఏంటి సార్ మీ అంటే ఆ ఇన్సిడెంట్ అప్పుడు మీ సిచ్యువేషన్, మీ మెంటాలిటీ ఎలా ఉండింది? ఆ ఇన్సిడెంట్ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే సడన్గా అలా జరగడం మీరు ఊహించుకోరు, ఏం జరుగుతుందో తెలియని క్షణాన్ని అలా జరిగింది కదా. సో మీకు ఎలా అనిపించింది ఆ టైం? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అరౌండ్ 2 to 3 days నాకు ఏమీ తెలియదండి. ఓకే ఓకే. నన్ను కిందకి తీసుకుని వచ్చారు. అరౌండ్ 18 kilometers కిందకి తీసుకుని వచ్చారు వాళ్ళు. 18 kilometers కిందకి తీసుకుని వచ్చారు. కిందకి తీసుకుని వచ్చి అక్కడ మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఘాట్ సెక్షన్లో నైనితాల్ క్రాస్ చేసి అల్ద్వాని అని ఒక ఊరు ఉంది ఉత్తరాఖండ్లో, అక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసి అక్కడ సిటీ స్కాన్ MRI చేయించిన తర్వాత తెలిసింది వాళ్ళకి స్పైనల్ కార్డ్ ఇంజరీ అని చెప్పేసి. వరకు తెలీదు. సో నాకు ఏమి గుర్తులేదండి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. 2-3 days వరకు మధ్యన వాళ్ళు నాకు నీళ్లు ఇచ్చేవారు. శ్రీనివాస్ లెగు అని చెప్పేసి నీళ్లు పట్టించేవారు. అప్పుడు మాత్రం వాళ్ళ ముఖం కొంచెం గుర్తు, నీళ్ళు తాగటం, మళ్ళీ స్పృహ లేకపోవటమో లేకపోతే అది ఆ షాక్లో ఉండేవాళ్ళో నాకు తెలియదు. నాకు ఏమీ గుర్తులేదు. ఒక్కసారి మాత్రం ఏమైందంటే మా మాస్టర్ చెప్పారు, మా మాస్టర్ ఉన్నారు బెంగళూరులో ఉంటారు ఆయన చెప్పింది ఏంటంటే ఒక 25 minutes వరకు నాకు ఎంత చెప్పినా లేవట్లేదంట. ఆల్మోస్ట్ హార్ట్ రేట్ 25 వరకు వచ్చేసిందంట. కళ్ళు ఇలా వెళ్ళిపోతుందంట, జా స్ట్రైట్ వెళ్ళిపోతుందంట. అంటే ఇవన్నీ వింటే మా అమ్మ నాన్న వింటే భయపడతారు. యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను. అలా వెళ్ళిపోతుంట. ఆ టైం ఆయన ఇంకేం చేయాలని నీళ్లు కొట్టేవారు. అక్కడేమో ఫుల్ కోల్డ్ వాటర్ ఉంటుంది, నీళ్ళు కొట్టేవారు, దాన్ని జోరుగా కొట్టేవారు. ఎలా లేపడానికి ట్రై చేశారు, లేవట్లేదంట. తర్వాత సడన్గా మా వైఫ్ పేరు ఈషా, మా పిల్లల పేరు చెప్పగానే లెక్సానంట. అలా నాకు చెప్పడం వాళ్ళు లెక్సిన తర్వాత అప్పటి నుంచి నిదానం మళ్ళీ హార్ట్ రేట్ నార్మల్కి వచ్చిన తర్వాత ఓకే దెన్ దే డిసైడెడ్ సడన్గా ఇంటి కిందకి తీసుకుని వెళ్ళాలి, హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పేసి. అక్కడి నుంచి వాళ్ళు నన్ను తతంగం చేసి కిందకి తీసుకుని వచ్చారు. అది తీసుకుని వచ్చి వీడియో క్లిప్ చేశారు, మా ఫ్రెండ్స్ చేశారు, నా దగ్గర ప్రస్తుతానికి లేదు అది అందులో అది మీరు చూస్తే అది తీసుకుని వచ్చే ఆ స్టీప్నెస్ చూస్తే ఎలా తీసుకు వెళ్ళారో అని అనుకుంటారు. అలా తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ నాకు రెండో జన్మనిచ్చిన నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ మీతో ఇంకా చాలా మంది ఎక్కారన్నారు కదా, వాళ్ళలో ఎవరెవరికి ఇంజురీస్ అయ్యాయి? లేదు, ఒక నాతో పాటు ఉన్న ఒక అబ్బాయికి షోల్డర్ ఇంజురీ అయింది, పడిపోయాడు పాప మా అబ్బాయి కూడా. తర్వాత అదే అబ్బాయికి తలకాయ కూడా సిలిండర్ తగిలేసింది. అంటే నన్ను తీసుకుని వచ్చే ఆ ప్రక్రియలో కంగారులో ఆక్సిజన్ సిలిండర్ పైన జారిపోయి తలకాయ తగిలి. వాళ్ళందరూ మీకు ఎట్లా పరిచయం? మేమందరూ మాదొక ప్రాక్టీస్ గ్రూప్ అండి, సైలూమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అని బెంగళూరులో ఉంది. సో మేమందరూ మా గ్రాండ్ మాస్టర్ స్టూడెంట్స్. సో మేమందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తుంటాం, కలిసి నేర్చుకుంటుంటాం అన్ని. ఇలా కలిసి ఇలాగ ట్రెక్కింగ్ మౌంటైన్ కూడా చేస్తుంటాం. ఓకే. అప్కమింగ్ వెళ్ళిన మీరు టీచర్స్, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి మీరు పెట్టి వాళ్ళని నేర్పిస్తుంటారు? అవునండి. ఓకే. అదొక అకాడమీ. సో అకాడమీ కింద మేము నేర్పిస్తుంటాం. ఓకే. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ మిషన్ వాక్ అనే ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు మీరు ఇక్కడ వరకు వస్తే మీకు ఖచ్చితంగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు, వీళ్ళు చేయగలుగుతారని నమ్మారా? వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నా సర్జరీ అయిన తర్వాత 15 days అక్కడే సర్జరీ హాస్పిటల్లోనే ఉండిపోయాను ఉత్తరప్రదేశ్లో. దాని తర్వాత బెంగళూరు షిఫ్ట్ చేశారు. బెంగళూరులో 2 months ఇంకొక హాస్పిటల్లో ఉండి ఫిజియోథెరపీ తీసుకున్న తర్వాత దెన్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ సొంతంగా చేసుకున్నాను కొన్ని నెలలు. చేసుకుంటూ అంటే తెలీదు ఎవరు సపోర్ట్, అంటే మా మిస్సెస్ నాకు సపోర్ట్ చేసేది. నాకు తెలుసు నాకు ఫిజియోథెరపీ చాలా అవసరం, ఇటువంటి సిచ్యువేషన్లో ఎంత ఫిజియోథెరపీ చేస్తే అంత ఫాస్ట్ రికవర్ అవుతుందో నాకు తెలుసు. కానీ అలాగ ఎవరు చేస్తారని తెలియలేదు అప్పుడు. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ అవేర్. ఏంటి ఏదైనా ఉందా అలా ఇండియాలో ఉందా అంటే మేము అలా సెర్చ్ చేసేటప్పటికి ఎక్కడో బయట ఆస్ట్రేలియాలో ఉందంట, జర్మనీలో ఉందంట అని మాత్రమే అనుకున్నాం. కానీ ఇండియాలో కూడా ఇలాగ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంది, ఈ రకంగా చేయగలరని నాకు నిజంగా తెలియదండి అన్ఫార్చునేట్గా. అలాగా తెలియకుండా కొన్ని నెలలు వెళ్ళిపోయి
దాని తర్వాత ఇలాగ మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తుంటే మా మిస్సెస్ బై లక్ అంటే బై గ్రేస్ ఆఫ్ గాడ్ తను సెర్చ్ చేసింది, ఓకే పలానా ఉంది, వై డోంట్ యు ట్రై అని చెప్పేసి. అలా కనుకనే వెంటనే నేను అందులో ఉన్న నెంబర్ కాల్ చేశాను. ఆ కాల్ చేస్తే డాక్టర్ రవి అని ఎవరో మాట్లాడారు. ఆయనతో మాట్లాడింది, సారీ అదే రవి గారు, మన అదే రవి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అన్ని చెప్పారు, అలాగా కొన్ని వీడియోస్ కదా పంపారు, చూశాను. ఆయన కూడా వీడియో కాల్ తీసుకున్నారు. దెన్ డిసైడ్ చేశాను, మోస్ట్లీ దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హావ్ టు గో అని చెప్పేసి 4th డే నేను ఇక్కడ ఉన్నానండి. రైట్. ఇప్పుడు చాలా వరకు కొంతమంది నర్వస్ అయిపోతూ ఉంటారు. ఐ థింక్ మనం మళ్ళీ గెట్ ఆన్ అవ్వగలుగుతాం, మన లైఫ్లో మనం మళ్ళీ రాణించగలుగుతామా, మళ్ళీ లేచి మనం ఇదివరకులా ఉండగలుగుతామా అనే ఒక భయంతో అక్కడే ఆగిపోతుంటారు. లైక్ భయం వాళ్ళని కమ్మేస్తుంది, లైక్ లైఫే కోల్పోయినంతలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అలాంటి వారంటే నాలాంటి వారు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఆగిపోయారా? లేదండి, అంటే నాలాంటి వారు అంటే ఈ ఫిజికల్ సిచ్యువేషన్ ఇలా ఉన్నవారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలాగా భయం వేస్తుంది. ఇది చాలా కష్టం అండి. ఇది మాకు మాత్రం తెలుసు ఇది ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇది డిపెండెన్సీ మాత్రమే కాకుండా లోపల సిచ్యువేషన్ వేరే ఉంటుంది, బాడీ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. మానసికంగా చాలా ధైర్యం కావాలి దీనికి. అలాగని చెప్పేసి ఆ ధైర్యం లేదని మాత్రం అనుకోకూడదు. నేను అనుకోలేదండి అలాగా. నేను అనుకున్నాను, ఏమైనా సార్ డాక్టర్ ఏమైనా చెప్పని, మెడికల్ సైన్స్ ఏమైనా చెప్పని, ఎవరేమన్నా అన్నాయి, నా లైఫ్ నా చేతిలో ఉంది అని మాత్రం గట్టిగా అనుకున్నాను. నాలాంటి వాళ్ళకి, అంటే నాలాగా పడిపోయిన వాళ్ళకి, నాలాగా ఇలాగ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనలో మనం అనుకున్నంత సేపు మనం ఎవరిని ఆపలేరండి. మనల్ని ఎవరిని ఆపలేరు. మనం నడవాలి అని అనుకుంటే, సంకల్పం ఉంటే తప్పకుండా నడవగలం. కష్టపడాలి, నడిచే తీరుతాం. నడవాలి అనుకుంటే నడుస్తామండి. నేను చెప్పేది ఏంటంటే భయపడకూడదండి. నేను ఎన్నో రోజులు రాత్రులు ఏడ్చినవి ఉన్నాయి. ఆ బాధ తట్టుకోలేక ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి, ఏంటి ఇలాగ అయిపోయింది, ఏంటి నా లైఫ్లో టర్న్ అయిపోయింది అని ఆలోచించింది, బాధపడ్డది ఉన్నాయి. అలా బాధపడుతూ ఉండిపోయి ఉంటే ఆ బాధలో మునిగిపోయి లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది, ఇంకా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి బయటికి రావాలండి. నేను వచ్చానండి, నేను వస్తున్నాను, రావాలండి. ఎవరైనా సరే రావాలి. వచ్చి రిగ్రెస్గా దిగితే కొంచెం టైం పెట్టినా పర్లేదు, కొంచెం పేషెన్స్గా, ఫెయిత్గా దానికి కావాల్సిన సమయం ఇచ్చి చేస్తే మళ్ళీ వాపస్ లైఫ్కి రావాలి. ఏం చదువుకుంటున్నారు? ఒక అబ్బాయి 7th స్టాండర్డ్ చదువుకున్నాడు, చిన్నోడు ఇంకా UKGలో ఉన్నాడు. ఓకే, మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా గట్టిగా ఉండింది కదా ఇన్సిడెంట్? అవునండి. అమ్మ, నాన్న, వైఫ్, అక్క, చెల్లి అందరూ, ఇంకా మా గ్రూప్, మా మాస్టర్ గ్రూపే వాళ్ళందరూ ఉన్నారు, చుట్టూరు ఉన్నారు. అందరూ మానసికంగా ధైర్యం చెప్పారు. దానికోసం కూడా నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎంతమంది నా కోసం పరితపిస్తున్నప్పుడు నా కోసం నేనెందుకు చేయకూడదు? అవునండి. కొంచెం మిషన్ వాక్ లో ఏంటంటే, సారీ ఫర్ ఇంటరప్టింగ్, మిషన్ వాక్ లో ఏంటంటే ఇక్కడ నేను వచ్చాను కదా, నేను ఎగ్జాక్ట్లీ ఏ రకంగా థెరపీ కావాలనుకున్నానో అంటే యూట్యూబ్లో చెక్ చేసి అలవాటు ఉంటుంది మనకు చూస్తుంటాం కదా, ఎవరో జరిగింది, ఎవరో ఏం చేశారని. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఫిజియోథెరపీ చేయాలి, గట్టిగా చేయాలి, చేస్తుండాలి, గంటల తరబడి చేయాలని చెప్పేవారు. గంటల తరబడి చేయడం కష్టం. ఎందుకు కష్టం అంటే అలా చేయించే వాతావరణం ఉండదు ఇంటికాడ, కానీ లేదు అలాగా వాతావరణం ఉండదు. అటువంటి జనం కావాలి, అటువంటి ఎక్విప్మెంట్స్, అటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదు. ఇక్కడ ఫార్చునేట్గా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా సింపుల్గా చేస్తారండి. సింపుల్ థింగ్స్ అరౌండ్ మన చుట్టూరు ఉన్న చిన్న సింపుల్ థింగ్స్, మార్కెట్లో దొరికే సింపుల్ థింగ్స్ యూజ్ చేసుకుని చాలా అద్భుతంగా ఆ ఎక్విప్మెంట్స్ కానీ ఐటమ్స్, చిన్న ఫర్ ఎగ్జాంపుల్ టెరాబ్యాండ్ ఈజ్ అన్ ఐటమ్, అటువంటి చిన్నవన్నీ వాడుకుని చాలా జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు. అందుకని నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రోజు ఎక్కడో కొంచెం డెవలప్మెంట్ కింద ఒక సెలబ్రేషన్, ప్రతిరోజు ఒక మార్నింగ్ ఈరోజు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అలాగా ఆ రకంగా ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ గెట్ ఆన్ అయిపోతారని ఎంత అనిపిస్తుంటుంది బెటర్గా. సార్ మీ బర్త్ ప్లేస్ ఏంటి సార్? ఇక్కడ కర్ణాటకలో దావణగిరి అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ అది నా బర్త్ ప్లేస్ యాక్చువల్లీ. ఓకే. కర్ణాటకలో నాది బేసిక్ స్టడీస్ అంతా అక్కడే జరిగింది. చిక్కమంగళూరు అని ఒక ఊరు ఉంది, అది ఫారెస్ట్ వెస్టర్న్ ఘాట్స్, అక్కడ నాది ఎడ్యుకేషన్ జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కూడా నేను దావణగిరి అన్న సిటీలోనే ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత హైయర్ స్టడీస్ అని చెప్పి నార్త్ ఇండియా వెళ్ళాను. నార్త్ ఇండియా మీరట్ అని ఒక ప్లేస్లో అక్కడ నాది హైయర్ MBA చేశాను. అక్కడ చేసిన తర్వాత చక్కగా మాట్లాడుతున్నారు.
మాది ఒరిజినల్లీ మా తాతగారు మా నాన్నగారు చిన్నప్పుడు రాజమండ్రి నుంచి కర్ణాటకకి మైగ్రేట్ అయ్యారండి. ఓకే ఓకే ఓకే. వ్యవసాయం చేసేవారు, అంటే అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయ్యి వ్యవసాయం చేసేవారు కర్ణాటకలో. సో నాకు తెలుగు కన్నడ అని అదే రకంగా వచ్చు అనమాట. ఓకే. తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? ఏం జాబ్ ఏమైనా చేశారు? అవునండి, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అక్కడ జాబ్ కంటిన్యూ అయిపోయింది. ఇంకా జాబ్ తర్వాత పెళ్ళి, అలాగా ఒక 14 years జాబ్ లైఫ్, ఫ్యామిలీ అలాగా ఉండి, దాంతోపాటు నాది యోగా ప్రాక్టీసెస్, నా సెల్ఫ్ ప్రాక్టీసెస్ మాత్రం జరిగేది. నేను నేర్చుకున్నవాడిని, నేను అలా జరుగుతూ ఉండేది. తర్వాత 2019లో కోవిడ్ స్టార్ట్ అవ్వకుండా ముందే, జస్ట్ కొంచెం ముందే అనుకున్నాను మోస్ట్లీ ఇంకా కార్పొరేట్ వరల్డ్ కొంచెం గ్యాప్ ఇచ్చి నా డ్రీమ్ ఏముందో పట్టుకుని వెళదామని. ఏంటి సార్ ఆ డ్రీమ్? ఇలాగ అందరికీ హెల్త్ అంటే ఏంటి, హెల్తీగా ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అది దాన్ని చెప్పాలని నాది కోరిక ఉండేది. అంటే లైఫ్లో అందరూ ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకి ఈ జాబ్లో పడిపోయి, సంపాదనలో పడిపోయి హెల్త్ గురించి ఆలోచించట్లేదు అసలు. ఇంకా అంటే ఇలా చెప్పకూడదో చెప్పాలో తెలియదు, డబ్బు 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 అనుకుని అది ఏదో ఒక మిస్ అవుతున్నారు లైఫ్లో. మనం ఫిజికల్ యాక్టివ్నెస్ లేదు ఇంకా. సో ఈ లైఫ్ స్టైల్ మార్చాలి, అందరికీ కొంచెం హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ ఎంత బాగుంటుంది అని అవేర్నెస్ కావాలి అని నాకు ఉండేది. ఓకే. మీకు మీ వెయిట్ అప్పుడు ఎంత ఉండేవారు? బిఫోర్ 68 ఉండేదండి. మోస్ట్లీ ఇప్పుడు పైన అంటే ఇప్పుడు 55 ఉండొచ్చేమో, అంతే. అంతే, తేడా ఏం లేదు. బెటర్. ఓకే. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఏ కైండ్ ఆఫ్ థెరపీ చెప్పారు? ఎలా స్టార్ట్ చేశారు? మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? ఫస్ట్ వచ్చిన రోజు అసెస్మెంట్ చేశారు. అసెస్మెంట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే ఈ మనిషికి ఈ రకంగా తీసుకుని వెళ్ళాలి, పలానా డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు ప్లాన్ వాళ్ళు చేసుకున్నారు. చేసుకుని అంతే ఫస్ట్ రోజు వచ్చారని చెప్పేసి ఈజీగా చేయలేదు. ఫస్ట్ రోజు నుంచే రిగరస్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఫస్ట్ సెషన్ నుంచే ఆ సెషన్లో బాడీని ఊపేశారు, తిప్పేశారు. ఇంకా ఇట్ వాజ్ అంటే అలాగే పడున్న లోయర్ బాడీ, నాది ఇక్కడి నుంచి లోయర్ బాడీ, పడున్న బాడీని మొత్తం కిలికినట్టు చేస్తున్నప్పుడు నిజంగా చాలా ఫీడ్బ్యాక్ అని చెప్పారు డాక్టర్ రవి గారు. ఆ ఫీడ్బ్యాక్ కింద నుంచి పైకి వెళ్ళటం మొదలెట్టినట్టు అనిపించింది. ఎందుకలాగా అయిందంటే మా కంఫర్ట్ జోన్ అంటే మాకు ఈ పరిస్థితుల్లోనూ ఏదైనా గట్టిగా చేయాలంటే భయం వేస్తుందండి. ఎందుకు సార్ అట్లా? అంటే బ్యాలెన్స్ ఉండదు కదా, మాకు తెలియదు, కంట్రోల్ లేదు కదా, లోయర్ బాడీ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏదైనా చేయాలంటే భయం, దిగులు వస్తుంటుంది. ఆ దిగుల నుంచి చాలా చాలా తాతీగా వీళ్ళు మా కంఫర్ట్ జోన్ నుంచి బయట తీసుకుని వస్తారు. అది నాకు ఇక్కడ ఎవరైనా పేరు చెప్పారు, డాక్టర్ రవి అని. డాక్టర్ రవి మిషన్ వాక్ ఫిజియోథెరపీ లీడ్ చేస్తున్నట్టున్నారు ఆయన. చాలా చాలా కేర్ఫుల్గా ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎత్తుకుని బయట తీసుకుని వచ్చేస్తారు. అది నాకు నచ్చిందండి ఇక్కడ. అంటే ఆ ఒక భయం సర్కిల్లో ఉండిపోయి భయపడి ఉంటాం కదా, ఆ భయం నుంచి బయట తీసుకుని వచ్చేస్తారు ఈజీగా. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఓకే నెక్స్ట్ నేను ఇంకా వాళ్ళు ప్లాన్ ఫాలో చేయగలరని నమ్మకం వస్తుంది. అది సెషన్ బై సెషన్, రోజుకి 2 సెషన్లు చేస్తూ ఇంకా ఆ కంఫర్ట్ జోన్ గురించి ఇంకా ఆలోచన రావట్లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు వచ్చే సెషన్ రమ్మంటే వస్తాను, ఏం చేయమంటే చేస్తాను, రెడీగా ఉంటాను, ఇంకా భయం లేదు. ఇంకా వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మీకు మెయిన్గా ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు? నా కండిషన్కి వాళ్ళు ట్రంక్ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంకా కొంచెం కంప్లీట్గా రావాలని చెప్పేసి ట్రంక్ కంట్రోల్లో రకరకాల చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. అవి వాటి పేరు నాకు తెలియదు, కానీ సింపుల్ యాక్టివిటీస్ చాలా చేపిస్తుంటారు. ట్రంక్ కంట్రోల్ ఫోకస్ చేస్తున్నారు. దాని తర్వాత ఏమో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేపిస్తున్నారు. నా మసలు తర్వాత బోన్ డెన్సిటీ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. దాంతోపాటు కొంచెం వాకింగ్ స్టిమ్యులేషన్ చేపిస్తుంటారు. వాకింగ్ స్టిమ్యులేషన్ వల్ల నాకు మళ్ళీ ఆ బ్రెయిన్కి నాకు తెలుస్తుంది, ఓకే నడవాలి అని ఆ ఫీలింగ్ వస్తుంటుంది. అది కూడా వాకింగ్ స్టిమ్యులేషన్ కూడా చేపిస్తుంటారు. అది కాకుండా ఈ 3 సెక్షన్లోనే చాలా రిగ్రెస్గా మల్టిపుల్ ఐటమ్స్ చేపిస్తుంటారు. చాలా మంది ఉంటారు కదా పైన కూడా, చాలా లైఫ్స్ ఇలా వాళ్ళు అక్కడ వరకు వచ్చారు. ఇంకా చాలా మంది ఇంటి దగ్గర ఆగిపోతుంటారు, మనం చేయగలుగుతామా, ఇక్కడ వరకు రాగలుగుతామా అసలు. అంటే ఫిజియోథెరపీ అంటే ఒక కైండ్ ఆఫ్ అందరికీ ఉంటుంది. అసలు యాక్సిటీస్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి తెలియదు బేసిక్గా. సో అది తెలిసిన రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ని వాళ్ళు మళ్ళీ గెట్ ఆన్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఓన్లీ డాక్టర్స్ కాకుండా ఇక్కడ ఈ ఫ్యాకల్టీ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? ఫ్యాకల్టీ అమేజింగ్ అండి. ఇక్కడ ఎలాగంటే
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఆ ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది. ఇంటికాడైతే నేను ఒక్కడే, నా పరిస్థితిలో నేను ఒక్కడే ఉండేవాడిని. ఇక్కడైతే నాలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా చాలామంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇక్కడ చాలా సరదాగా నవ్వుతూ మమ్మల్ని అర్థం చేసుకుంటూ, ఒకవేళ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఒకళ్ళు థెరపిస్ట్ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇద్దరు కావాలంటే వచ్చేస్తారు, హార్ట్ అయిన హెల్ప్ కావాలంటే వచ్చేస్తారు. వచ్చి అందరూ కూడుకుని చక్కగా చేపిస్తారండి. దే టేక్, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆ చూసుకుంటున్నప్పుడు నవ్వుతుంటారు, మాతో పంచుకుంటుంటారు మమ్మల్ని. అది నాకు నచ్చిందండి. ఇక్కడ ఎలాగంటే అట్మాస్ఫియర్ ఇస్తారు. ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరికీ ఒక తృప్తికరమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ గుడ్, చాలా చాలా బాగున్నారు ఇక్కడ ఫ్యాకల్టీ. మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్? అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నారా? అవునండి, చాలా బెటర్గా ఫీల్ అవుతున్నారు. మా అమ్మ ఉంటుంది నాతో పాటు ఇక్కడ. ఓకే ఓకే. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీతో కాంటాక్ట్లో రెగ్యులర్గా ఉంటున్నాము. వాళ్ళందరూ వాళ్ళకి చాలా బరువు తగ్గినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే. వాళ్ళకి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చేసాము ఇంకంతా సరి అయిపోతుందన్న ఒక నమ్మకం గట్టిగా ఉంది వాళ్ళకైతే. లైక్ మీకు ఇంకెవరైనా మీలాంటి ఎవరైనా కొంచెం ఇంటికాడ ఇబ్బంది పడుతూ ఉన్న వారికి మీరు ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇన్స్పైరింగ్. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడున్న పరిస్థితి సుఖంగా ఏం లేదండి. ఇప్పుడున్న పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకొక ఇబ్బంది తీసుకోవడానికి భయపడతాం ఎందుకు? బయటకు వచ్చి థెరపీ ఇలాంటివి తీసుకుంటే లైఫ్ మారుతుంది. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనసుంటే మార్గం. మనకు ఉండాలి. నేను మళ్ళీ నా జీవితానికి వాపస్ రావాలి, తిరిగి రావాలి అని ఉండాలి. ఆ ఉండి దానికి ఏమేమి కావాలి అన్నీ ఇంకా ధైర్యంగా ముందుకొచ్చి చేయాలండి. భయపడకూడదని మాత్రం చెప్తాను. ఓకే. భయపడినంతసేపు మనం ఎలా ఉండిపోతాం. ఓకే. ఇప్పుడు క్లాసెస్ రన్ చేస్తున్నారా మీరు? అవునండి. ఓకే. ఎట్లా త్రూ ఆన్లైనా? ఓకే. ఏ స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీ దగ్గర? నా క్లయింట్స్ స్టూడెంట్స్ లేదు, నా క్లయింట్స్ అండి యూరోప్లో ఉంటారండి. యోగా నేర్చుకునే వాళ్ళందరూ. ఓకే. యూరోపియన్ క్లయింట్స్ అక్రాస్ యూరోప్లో ఉంటారు. కొంతమంది సౌత్ అమెరికాలో కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి నేను పర్ఫామ్ చేయలేకపోతున్నాను, ఇంతకితం చేసేవాడిని కాబట్టి వాళ్ళకి తెలుసు, నా ఆడియో నా టర్మ్స్ తెలుసు కాబట్టి వాళ్ళు నా గైడెన్స్ ద్వారా చేస్తుంటారు. ఐ ఓన్లీ గైడ్ దెమ్. ఓవరాల్గా గైడ్ చేస్తుంటాను, వాళ్ళు చేస్తుంటారు, కరెక్ట్ కూడా చేస్తుంటాను. ఇన్స్పైర్ చేయాలండి. మనకి ఎందుకు ఇలా జరిగిందో అన్నది పక్కన పెట్టేయాలి. ఇంకా అది జరిగిపోయింది, ఇంకా అది జరిగిపోయింది. లైఫ్ మొత్తం యూటర్న్ అయిపోయిందో ఏదైపోయిందో అయిపోయింది. ఇంకా అలా అయిపోయిందని చెప్పేసి అక్కడికే ఆగకూడదని, ఇంకా అయింది ఏదో అయిపోయింది ఇంకంతే. కాకపోతే చాలామంది ఏడ్చుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఇంకా స్ట్రక్ అయిపోతారు. అంటే 10 మంది ఏమనుకుంటారో, అంటే అప్పటి వరకు హ్యూమన్ ఎమోషన్స్ అప్పుడు ఒకలా ఉంటాయి, ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ ఒకలా ఉంటాయి. దగ్గరికి వచ్చి పరామర్శించే వాళ్ళు కొంతమంది, పలకరించే వాళ్ళు కొంతమంది, అలా కొంతమందికి ఓకే సానుభూతిగా ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి. కొంతమందికి ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉందా కాబట్టి ఇంతమంది వచ్చి నన్ను పలకరిస్తున్నారా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ మనం చాలా ఏదన్నా ఫ్యామిలీ లైక్ ఫంక్షన్స్కో వాటికి వెళ్ళలేని పరిస్థితి, చాలా మందితో మనం ట్రావెల్ చేయలేని పరిస్థితి, ఇలా చాలా ఉంటాయి. సారీ ఫర్ దిస్, ఎమోషనల్ అవుతున్నారు, సారీ, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు గెట్ ఆన్ అయ్యి ఇంత దూరం వచ్చారు. ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సారీ ఫర్ దిస్, ఎమోషనల్ ఎలా మాట్లాడేది. ఇది చాలా సహజం అండి. ఎందుకంటే అంతేనండి, మనం లైఫ్ వెళ్తూ ఉంటుంది, సడన్గా ఏదో అయిపోతుంది యాక్చువల్లీ. అలాగైనప్పుడు ఇది చాలా కష్టం. ఇది యాక్చువల్లీ ఒప్పుకోవడానికి. ఇలా ఎంత జరిగింది, ఇంత కష్టం ఏంటిది, ఇలా జరగటం నాకెందుకు జరిగిందని చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. నాకెందుకు జరిగింది ఏంటి, ఇలా ఎంత కష్టం ఏంటి ఇంత అని అనిపిస్తుంటే అది సహజం అండి యాక్చువల్లీ ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లైఫ్ ఒక రకంగా వెళ్తుంటుంది, మనం నడుస్తుంటాం, అన్ని పనులు చేసుకుంటుంటాం, సడన్గా ఏం చేయలేకపోతాం. ఇంకా అసలు ఏం లేదు. ఇంకా కిటికీ కాడికి వెళ్ళి బయట చూడాలన్నా కష్టం, ఆ పరిస్థితిలో ఉంటుంది. ఎవరు సాయం లేకపోతే మనం భయం కమ్మేస్తుంది. భయం కమ్మేసి ఎలాగంటే ఇంకా ఏం లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. మొత్తం బ్లాంక్ లాగా, బాబు ఇంకా అయిపోయింది లైఫ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కాకపోతే అలా ఏం వచ్చినా, అది ఎంత భయం వచ్చినా ఏం వచ్చినా, మనిషి అనుకుంటే మళ్ళీ వాపస్ ఆ జీవితానికి రాగలం. నాకు అలా అనిపిస్తుంది. నేనంటే వదలను. అంటే అప్పటి వరకు
కొంతమంది లైఫ్స్ మనకు అటాచ్ అయి ఉంటాయి. మన పిల్లలు అవ్వనివ్వండి, మన ఫాదర్, మదర్, లైక్ వైఫ్, ఇలా చాలా రిలేషన్స్ అనేటివి మనకు అటాచ్ అయి ఉంటాయి. మన లైఫ్ త్రూ వాళ్ళ లైఫ్ రన్ అవుతుంటుంది. మనం ఆగిపోతాయి. ఆ క్షణాన ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం కోల్పోయినట్టు అనిపిస్తుంది. మనం బ్రతికే ఉంటాం, బట్ ఇంటర్నల్గా చనిపోయి ఉంటాం. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఇలాంటి ఒక ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్తున్నది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ డెడికేటెడ్గా చేసుకుంటూ ఈరోజు మా ముందు కూర్చొని మీరు మాట్లాడే వరకు వచ్చారు. మీరు అనుకున్నారా అసలు లేవగలుగుతాను అని? అది వస్తుంది, అసలు జరుగుతుంది నా లైఫ్లో, మళ్ళీ నేను మునపట్లాగా ఉండగలుగుతాను, మళ్ళీ అట్లీస్ట్ ట్రెక్కింగ్ అలాంటివి కాకపోయినా అట్లీస్ట్ ఇదివరకులా నేను మళ్ళీ నడవగలుగుతాను, ఇదివరకులా మళ్ళీ నాకు అన్నీ యాక్సిడెంట్స్ జరుగుతాయి అనేది ఎప్పుడైనా అనిపించిందా ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో? ఇంకా ఏమి తెలియదండి. ఆ టైంలో ఎలాగంటే ఇంకా ఏం జరుగుతుందో తెలియదు, కాళ్ళ కింద ముట్టుకున్నా తెలీదు, లైఫ్ ఇంక ఇక్కడికే ఉంది, అది ఏమి గుర్తురాదు ఆ టైం యాక్చువల్లీ. కానీ మనసులో అలా ఊహించుకోండి. మీరు చెప్పారు కదా, అలా జరగదండి. మీరు ఏం చెప్పారంటే మళ్ళీ నడవగలుగుతానా అని అడిగారు కదా. ప్రతి మనిషి ఇలా జరిగిన వాళ్ళందరికీ నడవాలనే ఉంటుంది లోపల. వాళ్ళు ఇంత లైఫ్ అని అనుకోవడానికి ఇష్టపడరు. నేనంటే ఇష్టపడిన అలాగే లైఫ్ ఇంతేనా అనుకోవడానికి ఇష్టపడిన. ఇంకా ప్రపంచం చాలా చెప్తుంది చూసి పాపం అయిపోయిందేమో ఇంకా నడుస్తాడో నడవడో అని వాళ్ళు అనొచ్చు. కానీ మనమే అనుకోము అలాగా. నేను అనుకోను అలాగా నడవాలి మళ్ళీ. అదొక చిన్న ఆశ సరిపోతుంది మనకి. అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు జర్నీ మళ్ళీ. కాకపోతే ఆ జర్నీ మొదలు పెట్టడానికి మనకి మంచి థెరపీ కావాలి. ఇటువంటి మెషిన్ వాక్ లాంటి రిగరస్ థెరపీ ఇచ్చేవాళ్ళు కూడా అవసరం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మారల్ సపోర్ట్ ఉండాలి, మన మనసు లోపల మనోబలం ఉండాలి, మనకే ఒక డైరెక్షన్ ఉండాలి. లేదు టైం పట్టినా పర్లేదు, నేను నా ఫ్యూచర్ ఇలాగే ఉండాలి అని మనం కూడా సంకల్పించుకోవాలి. అవన్నీ కలగట్టుకుని ముందుకు వెళితే డెఫినెట్గా అవుతుంది. చాలామంది నడుస్తున్నారండి, చాలామంది, లాట్ ఆఫ్ పీపుల్. ఇంకా కొంతమంది అయితే డాక్టర్స్ ఇంకా నువ్వు ఎప్పుడు నడవలేవు అన్న వాళ్ళు కూడా నడుస్తున్నారు. ఎందుకు నడుస్తున్నారంటే వాళ్ళ లోపల ఉన్న సంకల్పం, వాళ్ళ లోపల నేను చేయగలను అన్న ఒక దృఢ సంకల్పం. దానికి తగ్గట్టుగా ఇన్స్టిట్యూట్ సపోర్ట్ కూడా ఉంది. అవునండి, దానికి తగ్గట్టుగా థెరపీ సపోర్ట్స్ కూడా ఉండాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఉండాలి, మిషన్ వాక్ లాంటి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే స్టెప్ బై స్టెప్ ఆ డెవలప్మెంట్స్ వచ్చి ఒక మిరాకల్ జరుగుతుంది సడన్గా. ఒకరోజు లెగ్స్ నిదానంగా నడుతూ మొదలు పెడతాం, మళ్ళీ ఆ జీవితానికి వెళ్ళగలుగుతాం. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. నిజంగా చాలామంది ఇన్స్పైర్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తారు కదా గైస్, ఇలాంటి లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా వరకు చాలామందికి ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీకు ఉండొచ్చు. బట్ మీరు అక్కడే ఆగిపోయి నా లైఫ్ ఇంకా చేంజ్ అవ్వదు అనుకుని అక్కడే స్ట్రక్ అయిపోతే చాలా తప్పది. దయచేసి మీరు మీ లైఫ్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి వెంటనే మిషన్ వాక్ని అయితే కాంటాక్ట్ చేయండి. మిషన్ వాక్ నెంబర్ ఈ స్క్రోలింగ్ ఇప్పుడు కనిపిస్తుంటుంది. సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ లైఫ్ చాలా మంచిగా గెట్ ఆన్ అయ్యేలా సార్ చెప్పినట్లుగా మళ్ళీ ఇదివరకు మునుపటి లైఫ్లా మీరు వచ్చే వరకు వాళ్ళు మిమ్మల్ని చేసే ఆ ప్రాసెస్ చాలా బాగుంటుంది. రైట్, ఖచ్చితంగా అయితే వచ్చి మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ చేసుకోండి. మీకు మంచి ఇన్స్పైరింగ్గా మరికొన్ని వీడియోస్ ద్వారా మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్.